క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ప్రియదర్శి గారు కూడా బాగా చేశారు యాక్టింగ్. అసలు కామెడీ లెవెల్ నుంచి హీరోగా రావడం అనేది చాలా కష్టం. అసలు అలాంటిది ఈ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. అసలు సినిమా కూడా కాన్సెప్ట్ అసలు డిఫరెంట్ అనిపించింది. ఈ మధ్య కాలంలో ది బెస్ట్ మూవీ అనేసి అనిపించుకోవచ్చు. ఈ శుక్రవారంకి చాలా హైలైట్ సినిమా భయ్య. కామెడీ కూడా కామెడీ అంత ఎక్కువ అనిపించలేదు భయ్య, కానీ లైట్ కామెడీ అనిపించింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్గా గుడ్ అనిపిస్తుంది అనమాట. సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు, సినిమా అయితే ల్యాగ్ అనిపించలేదు. సినిమా స్టోరీ అంతా చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు భయ్య. సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారు, పెట్టిన డబ్బులకి ప్రతి ఒక్కరు సాటిస్ఫై అవుతారని కోరుకున్నా. మూవీ హైలైట్స్ అంటే నభా నటేష్ గారు భయ్య. నభా నటేష్ గారు ఒక్క క్యారెక్టర్లో 7 క్యారెక్టర్లను చూపించారనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎలా అంటే డిప్రెషన్కి లోన్ అయిపోయి తనలో తనే మాట్లాడుకొని తనకంటూ కొన్ని పర్ఫార్మెన్స్లు క్రియేట్ చేసుకుంటున్నారు అనమాట. అలాంటి డిసీజెస్ వస్తున్నాయి అనమాట. అలాంటి దాని గురించి సినిమాలో బాగా చూపించాడు. సినిమా చాలా బాగుంది భయ్య. డార్లింగ్ కింద ఒక క్యాప్షన్ ఉంటుంది, వైదీస్ కొలవేరి అని. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ టైటిల్లోనే మీకు అర్థమవుతుంది. కొంచెం మూవీ బాగుందని అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే కొత్తగా ట్రై చేశారని అనిపిస్తుంది. నభా నటేష్ గారు ఒక 7 క్యారెక్టర్స్ తనలో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. దాన్ని ఎలా ఈయన క్యూర్ చేశాడు, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇచ్చాడు అనేది మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూసుకుంటే అనన్య నగర్లో కూడా ఉంటుంది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. తను ఒక సైకాలజీ సంబంధించిన డాక్టర్ లాగా ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడో కొంచెం చిన్న అదో క్యారెక్టర్స్ చేసినట్టు, అంటే వాంటెడ్లీ చేసినట్టు ఉంటుంది, కానీ అంత ది బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగైతే అనిపించలేదు. బాగుంది, అంటే ఏదో ఇంకొక డిఫరెంట్ జోనర్ అనమాట. అంటే మల్లేశం ఒకటి, బలగం ఒకటి, అంటే ఒక్కొక్క స్టైల్ ఆఫ్లో వెళ్తున్నాడు ప్రియదర్శి. చెప్పుకోవాలంటే కాన్సెప్ట్స్ తీసుకుంటేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తేనే బాగుంటుంది. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఒక తమిళ నుంచి వచ్చి తెలుగులో తీసిన డైరెక్టర్గా చూసుకుంటే కొంచెం పర్లేదు, ఓకే, బాగానే మేనేజ్ చేశాడు. అన్ని క్రాఫ్ట్స్ కూడా ఆయన హ్యాపీగానే హ్యాండిల్ చేశాడు. ప్రొడక్షన్ కూడా హనుమాన్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇంకొంచెం ఏమన్నా కొంచెం కేర్ తీసుకొని కొంచెం అంటే కరెక్షన్స్ ఏమైనా చేస్తుంటే బాగుంటుంది. బట్ 2 hours 50 minutes అనేది రన్ టైం, మరి అది ఎంతవరకు బాగుంటుంది అనేది చెప్పలేము. బట్ అయితే మూవీ అయితే చూడొచ్చు, ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఒకటే కైండ్ ఆఫ్ జానర్స్ కాకుండా ఇలాంటివి కూడా చూస్తే, అంటే మనకి తమిళ్లో అపరిచితుడు సినిమా ఎలా అయితే ఉంటుందో ఇక్కడ తెలుగులో ఇప్పుడు నభా నటేష్ గారు సేమ్ అలానే స్ప్లిట్ పర్సనాలిటీస్తో చేసిందనమాట. బట్ ఓవరాల్ అయితే మూవీ చూడొచ్చు. కామెడీ అంటే మరీ అంత కామెడీ కాదు. ఇప్పుడు రఘుబాబు గారు ఉన్నారు, ఆయన ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన ఉన్నారు, అంటే అంత లెవెల్గా అందరినీ వాడుకోలేదేమో అని అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే ఓకే మూవీ, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. చేశారు, కానీ అంటే ఆవిడని ఇన్ని గెటప్స్లో ఒకేసారి చూడటం అనేది అంటే యాక్సెప్టబుల్గా అనిపించలేదు. 2-3 వేరియేషన్స్ బాగా చేసింది, ఇంకొక 2-3 వేరియేషన్స్ కొంచెం పర్ఫెక్షన్స్ చూసుకుంటే బాగుంటుంది. అంటే డబ్బింగ్ వైజ్గా ఇలా కొన్ని చిన్న కరెక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుందని అనిపించింది. చాలా బాగుందండి. ప్రియదర్శి గారి క్యారెక్టరైజేషన్ కానీ తను భయపడే తీరు కానీ చాలా అంటే చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అంటే ఇంతకుముందు ఒక కమెడియన్గా చూసి ఇప్పుడు ఒక మంచి క్యారెక్టర్లో ఆయన చూడడం కొత్తగా అనిపిస్తుంది. ఇక నభా నటేష్ చాలా గ్యాప్ తర్వాత వచ్చింది కాబట్టి తన క్యారెక్టర్కి తగ్గట్టుగా మంచిగా క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. 7 క్యారెక్టర్స్ చూపించడం అనేది కూడా నార్మల్ విషయం కాదు. ఎప్పుడు హీరోలలో చూస్తూ ఉంటాం న్యాచురల్గా 7 క్యారెక్టర్స్ కానీ అపరిచితుడు క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫీమేల్ ఇవ్వరు, మేల్కే ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫీమేల్ బాగా చేసింది నభా నటేష్ గారు. ఇంకా అనన్య నాయల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఆమె క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరు కూడా తీసేయలేరు అనంత బాగా చేస్తున్నారు. అండ్ ఓపెనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ ట్విస్ట్లు ఇంకా కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపించింది. స్టోరీలో ఎమోషన్ కూడా బాగానే క్యారీ చేశారు సినిమాలో. ఇంకా వాళ్ళని కామెడీ సీన్స్ కూడా బాగానే ఉన్నాయండి. అంటే కొట్టే సీన్స్ ఉంటాయి, నభా నటేష్ కొంచెం కొట్టే సీన్స్ ఉంటాయి, అవి మాత్రం అద్భుతంగా మన ప్రియదర్శి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కంపల్సరీ అవుతుంది. అమ్మాయిలో కొన్ని క్యారెక్టర్స్ అంటే ఆ స్ప్లిట్ డిసీజ్ లేకపోయినా కానీ కొన్ని కనిపిస్తాయి, దీంట్లో కాకపోతే అది కొంచెం యాడ్ చేశారు అంతే. ఆ డిసీజ్ని కమెడియన్స్ హీరో అవ్వద్దా అండి? ఒకప్పుడు రవితేజ మూవీస్ అన్ని చూడండి కమెడియన్ జోనర్లోనే ఉంటాయి, కామెడీ జోనర్స్లోనే. చేశారు, చాలా బాగా చేశారు. నిహారిక కూడా ఉందండి సినిమాలో, చాలా బాగా క్యారెక్టర్స్ అందరి కూడా బాగా పడ్డాయి అని చెప్పుకోవచ్చు. డార్లింగ్ మూవీ చూడడం జరిగింది, బాగా చేశారు. జస్ట్ యాక్చువల్లీ నిన్నే ప్రీమియర్ షో చేశారు, నిన్నే పాజిటివ్ టాక్ వచ్చింది. సో ఇప్పుడు చూస్తే ఇందులో మన హీరో ప్రియదర్శన్ గారు యాక్చువల్గా ఇప్పటివరకు కామెడీ హీరోనే కానీ మనం చూసాము. అంత బలగంలో అయితే సెంటిమెంట్ కూడా బాగా చేశారు, బలగం కానీ మలేషియం కానీ. సో ఇందులో ఫుల్ లెంత్ కామెడీ కానీ బాగా చేశారు. అట్ ది సేమ్ టైం
హీరోయిన్ నభా నటేష్ కూడా బాగా చేశారు. ఇంకా రఘుబాబు గారి క్యారెక్టరేషన్ ఒకటి చాలా డేస్ తర్వాత మళ్ళీ యాక్చువల్గా చాలా డేస్, అది కాకుండా ఒక సింగిల్ క్యారెక్టర్ చేయడమే చాలా గ్రేట్. అటువంటిది ఒకే ఆర్టిస్ట్ 4-5 క్యారెక్టర్ చేయడం చాలా గొప్ప. అందులో ఇదివరకు అపరిచితుల్లో మన విక్రమ్ గారితో పోల్చడం జరిగింది. అఫ్కోర్స్ పోల్చడం మంచిదే, బట్ అంత కాకపోయినా కానీ ఈవిడ రేంజ్ ఈవిడ చేసింది. విక్రమ్ గారి రేంజ్ అందుకోవడం అనేది కష్టం. సో ఆయనతో పోల్చింది గ్రేటే, బట్ అంత కాకపోయినా బాగా చేసింది. ఇంకా తప్పనిసరిగా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ప్రమోషన్ చేసింటే బాగుండేదేమో ప్రమోషన్ వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి కంటెంట్ మీద వాళ్ళు బేస్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు చెప్పినట్టు మంచిగా ప్రమోషన్ ఇస్తుంటే ఇంకా బాగుండేది. హనుమాన్ వాళ్ళ దాని నుంచి వచ్చింది కాబట్టి. సో ఏంటంటే అది కానీ మూవీస్ లేకపోయినా కానీ ప్రతి సినిమా మూవీస్ ఏమి రిలీజ్ లేవు, అయినా కానీ ఈ సినిమా ఒకతో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సాంగ్స్ కూడా బాగున్నాయి. మెయిన్ చెప్పాలంటే బీజిఎం చాలా బాగుంది, సూపర్ ఉంది బీజిఎం ఎవరు చేశారు కానీ చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లవర్స్ కానీ యూత్ కానీ అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మూవీ బ్రో ఎలా అనిపించింది? డార్లింగ్ సినిమా, ప్రియదర్శి సినిమా ఎలా అనిపించింది? బ్రో మూవీ అయితే చాలా బాగుంది. నభా నటేష్ ప్రియదర్శన్ చాలా మంచి కాంబినేషన్. ఇంకా కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ అయితే కొంచెం ఉంది, మిగతా అయితే కొంచెం సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ సెంటిమెంట్ సీన్స్ బాగున్నాయి అంటున్నారు. కొంచెం నచ్చినాయి అన్న, మరీ అంత వర్కౌట్ కాలే కానీ కొంచెం అయితే చాలా రోజుల తర్వాత కనిపించింది కదా, కొన్ని వేరియేషన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. మిగతా అయితే ఇక యాజ్ టు కొంతమంది అపరిచితులు విక్రమ్ గారితో పోలుస్తున్నారు. అంతగానం లేదు భయ, కొంచెం ఓకే అంతే, అంతే మించి ఓకే అంతే. అంటే ప్రియదర్శి గారు ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు, అంటే కమెడియన్ గా చేస్తున్నాడు, ప్లస్ ఇక్కడ కూడా అన్నీ చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇది దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ అని అనుకోవచ్చు అంతే. ఓకే, బలగం తర్వాత ఆయనకు అంత పెద్ద హిట్ అయితే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ చేయొచ్చు. ఓకే, ఒకసారి వన్ టైం చూడొచ్చు. అంటే హీరో కేటగిరీలో తీసుకుని అంటే అర్థం కాలేదు. అంటే హీరోగా ఓకేనా ఓకే చేయొచ్చు, కాకపోతే స్టోరీ అంత వర్కౌట్ కాలేదనిపించింది అంతే. ప్రియదర్శి సినిమా ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది అన్న, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. హీరోయిన్స్ బాగుంది అన్న, చాలా బాగుంది. లేదు నార్మల్ కామెడీ నచ్చింది. ఆ వేరియేషన్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి అన్న, యాక్టింగ్ సూపర్. అంటే చేయొచ్చా అంటే ఆయన సినిమాలు, అంటే వేరే సినిమాల్లో చేస్తున్నారు, చేయొచ్చు అన్న. అంటే బలగం సినిమా కంటే ఇది బాగుందా? బలగం వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఓకే, సో ఆయన అయితే సినిమాలు కంటిన్యూ చేయొచ్చు, వేరే చేయొచ్చు. ఎలా అనిపిస్తుంది? అంటే ఒక చిన్న హీరో ఇంత మంచి సినిమా తీసుకొచ్చి బాగానే అనిపించింది, కాకపోతే నార్మల్. అదే ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిందా? నచ్చింది.